హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి హౌ టు పెయింట్ ఏ కైట్ అనమాట. పెయింట్ ఎట్లా వేయాలి అన్నట్టు వ్లాగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఛానల్ కావాలని కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి. ముందున్న వ్లాగ్ ఉన్నాయి ఐబాల్ అయితే బింగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తారు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలే. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన ఛానల్లో ఉన్న అన్ని వ్లాగ్ అప్డేట్ మీ వరకు వస్తాయి అనమాట. ఇంకా హైప్ కూడా ఇవ్వండి. చాలా మంది చూస్తారు, చాలా కామెంట్స్ ఇస్తారు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో పెడితే 60K అబౌట్ వెళ్ళిందనమాట. కైట్ మేకింగ్ది, అదే గోపాల్ సింగ్ అంకుల్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేస్తుండ్రి. ఇంకా నచ్చితే మన కంటెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయరు. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక ఆల్రెడీ పతంగులు అయితే ఎగురుతున్నాయి, ఇక్కడ కట్ అయిపోయినాయి. అగో మన సబ్స్క్రైబర్ వీడియో కింద కామెంట్ చేసిన అబ్బాయి ఇగో ఈడ పెయింట్ చేస్తుండనమాట. ఇప్పుడు మనం ఎగిరేస్తే మనకు కూడా పెయింట్ పడుతుంది. ఇగో ఈడ కూడా వేయడానికి రెడీ ఉన్నది. ఇప్పుడు పెయింట్ ఎట్లేయాలి ఏంది అనేది మొత్తం చూపెడతా. ఇప్పటివరకు అయితే ఎన్ని అయితే కంటెంట్స్ చూడలేదో ఈ వీడియో తర్వాత వెళ్ళి మన కంటెంట్స్ అయితే చెక్అవుట్ చేసుకో. గాయస్ ఇగో పతంగా అయితే ఎగిరేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎగిరేస్తా. మా ఫ్రెండ్స్ కూడా వస్తారు, కాల్ చేసిన. ఇక పెయింట్ చేద్దాం. అవల్ది పోతుంది, ఎట్లా పోతుంది అన్నది ఇన్ డీటెయిల్గా ఇప్పుడైతే ఎగిరేసుకుంటా మాట్లాడు. గైస్ ఇగో అది మన పతంగ అనమాట. మా బిల్డింగ్ కి బెస్ట్ వ్యూ ఆఫ్ ది హైదరాబాద్. ఇగో మొత్తం ఎన్ని ఏరియాస్ తెలుసా? సైబర్ టవర్స్ కనబడుతుంది, ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండ్ కనబడుతుంది, ఆడ ఫెరస్ కూడా ఎయిర్పోర్ట్ కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసి మోస్ట్లీ అయితే ఒక 10 to 15 ఏరియాస్ అయితే కనబడుతుంది. బెస్ట్ వ్యూ పాయింట్ అని నేను అనుకుంటున్నా. మీకు కూడా అనిపిస్తే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక పెంచేసుకుంటా చేసుకుంటా మాట్లాడదాం మళ్ళీ. ఇగో ఇది మన పతంగ్ కదా. నేనేం చేసిన అంటే ఇగో ఇది మన చక్రి ఇక్కడ దారంతో కట్టేసి ఇట్లా పెట్టేసిన అనమాట. ఇది అంటే ఇది ఇట్లా కట్టేసినాం అనుకో, రేపటి వరకనా ఉంటది, కిందికైతే రాదు. ఎందుకంటే ఆ కర్ణాలు అట్లా వేస్తారనమాట. అంటే కర్ణాలకి ఇట్లా వేస్తే ఇది బొమ్మ కర్ణాలు అంటారు. రోకు కొట్టకుండా ఒకటే జాలు ఉండడానికి. మిగిలిన ఇట్లా ఎట్లా పర్ఫెక్ట్ కన్నాలు వేయాలి, కీంచ్ కన్నాలు ఎట్లా వేయాలి, హెవీ కన్నాలు ఎట్లా వేయాలి, అది కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వెనకాలకైనా వస్తారు ఇగో పెయింట్ చేయడానికి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే ముందు వీడియోలో చూపెట్టిన అనుకుంటా, పోయింది గైస్, పోయింది గైస్. ఇప్పుడు మనకు కూడా వేస్తారా లేదా చూద్దాం. గైస్ ఇగో మన 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 మీదనే 2 పతాకులు వచ్చినాయి అనుకో. 2 పతాకులకు పెయింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ పోతుంది చూద్దాం. 2 పతాకులు ఉన్నాయి అనుకో. అలా తీసేసేది పోయి ఎవరిది పోయింది, నీదా వాందా? పర్పుల్ కలర్ ఉంది పోయింది. ఇగో వంది రెడ్ మాంజా. చూపెట్టి ఇగో ఆ పర్పుల్ కలర్ ఉంది పోయింది. దిస్ ఇస్ ద మంచి. ఎప్పుడు చూడు నీ ఆడంతా గులుస్తుండు. పోయిందే అట్లుంటది అనుకో మనతోని. అందుకే ఫస్ట్ మాంజా కొన్నప్పుడు ఏం చేయరు అంటే చూసుకోరి రఫ్నెస్. నువ్వు కూడా మన టిప్స్ చేసి మన సబ్స్క్రైబర్ చాలా మంది మాంజా ఎట్లా చేయాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, రఫ్వా కీంచా డీల్ అని అడుగుతారు అనమాట. వికాస్ ని తీసుకుని వెళ్ళిపోండి గైస్ అందరు కొనుక్కునేటప్పుడు. అంతే. ఇది మేము లాస్ట్ ఇయర్దే ఇంత ఎంజాయ్ చేస్తున్నాము. ఒకవేళ ఈ ఇయర్ మాంజా రివ్యూ మంచిగా వెళ్ళింది అనుకో, మెంటల్ అయిపోతారు గైస్ మొత్తం. ఇక అప్పుడైతే ఈ ఇయర్ 26th ఇయర్ వచ్చే లోపల 5K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతుంది అని ఒక హోప్ అనుకుంటున్నా. ఆ కంప్లీట్ చేసేది మీరే. చేసి అయిపోతారులే, నేను చెప్తా. జస్ట్ ఇట్లా వేసినాం, రప్ప పోయింది. గైస్ అగో మన సబ్స్క్రైబర్ ఆడ మళ్ళీ ఎగిరేస్తుండు. మళ్ళీ ఇంకొక సబ్స్క్రైబర్ కూడా ఆడ ఎగిరేస్తుండు కింద ఆరెంజ్ షర్ట్. వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అనమాట. ఆడి ఏదో గైస్ ఇగో మళ్ళీ మన సబ్స్క్రైబర్ వచ్చిండు పెయింట్ చేయడానికి. మనది ఏం లేదు, డీల్ వదలాలి అంతే. ఎందుకంటే మన సన్నది ఉంటది. ఆడ కీంచుకోవడానికి ట్రై చేస్తాడు లాంగ్ లా. మనం ఏం చేసాలా,
డీల్‌లో రెడీగుండాలి. అవును. పోయింది. ఇప్పుడు మనది పోయింది గైస్. ఎందుకు పోయింది చెప్పుర్రి? మనం ఎక్కడ డీల్‌లో లేము. హెవీ ఉంది మన పతంగు. ఆ డీల్‌లో ఉండాలి. అట్లా అని పోయింది. అట్లా. ఇప్పుడు ఇంకొకటి ఎగిరేద్దాం జల్ది. అని పతంగ్ సతాయిస్తుంది చూడు. అగో అట్లా ఒకసారి చూపెట్టు. ఆ కన్నాలు కరెక్ట్ లేకపోతే అట్లా గిర తిరుగుతది. పోయిందనుకుంటున్నా అయ్యా! పతంగ్ పడుతుంది. అగో ఇట్లా అయితది గైస్. కర్నల్ బాగా మధ్య ఉంగరం చేయకపోతే ఇట్లా అయితది. బ ఆగం చేసింది కదా జర్రసేపు. ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఏందంటే ఇట్లా తీయలే. ఇది ఇట్లా ఉండే. అట్లా. ఇప్పుడు మనం ఇట్లా అన్నాం కాబట్టి కొంచెం వంకర అయితది. ఇప్పుడు ఎగిరేస్తే ఎగురుతది అంతే. అరెరెరే! మళ్ళీ అట్లనే అయితుంది గైస్. ఎక్కువ అంటే బద్ద ఇరిగిపోతదని. ఈ కుక్కలకి ఏం పనుండదు. ఊరికే ఎగురుతూనే ఉంటాయి. గైస్ ఇగో మాంజ సన్నగా ఉన్నదనుకో మీదికేనే ఎగురి. దొడ్డుగా ఉన్నదనుకో కిందికని తీసుకొట్టదు. చూడు ఖాళీ ఇట్లా టచ్ చేసిన ఎందుకంటే మనం ఇప్పటిదాకా మన దగ్గర పోయినాం కాబట్టి ఆయనకి అడ్వాంటేజ్ దొరికింది. ఇప్పుడు మన దగ్గర పోలే కరెక్ట్ మన ప్లేస్ లో మనం ఉన్నాం. ఖాళీ ఇట్లా టచ్ చేసినాం వెళ్ళిపోయింది. ఇగో ఇదేమో సన్నగా ఉంది. ఈ మాంజ సన్నగా ఉంది కాబట్టి రఫ్గా ఉంది కాబట్టి నేను మీదికనే ఎక్కువ వేస్తాను. నాకు డీల్ అంటే మంచిగా అనిపిస్తుంది. ముందు ముందు చూద్దాం ఇంకా కింద ఎట్లా కొట్టాలా పర్ఫెక్ట్ గా అది కూడా మనం సపరేట్ వీడియో చేద్దాం. ఇప్పటివరకు అయితే ఎంత మంచిగా సపోర్ట్ చేశారో అట్లా సపోర్ట్ చేస్తుండ్రి. ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళే సబ్స్క్రైబ్ చేయరు, లైక్ కూడా చేయరు, లైక్ చేసి అయిపోయారు. మన వీడియోస్ చాలా మందికి షేర్ అవుతుంది. ఇంకా వాళ్ళు పతంగుల మీద పతంగులు ఎగిరేస్తూనే ఉన్నారనమాట. ఇంకా చూద్దాం ముందు ముందు. ఇప్పటివరకు అయితే చూసారు అనుకుంటా. ఎవరైతే నా ముందు కన్నా చూడలేరో అవి కూడా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసుకో. ఇగో మన పతంగ్ తోని ఇగో ఈ గయ అయిన పతంగ్ ని లూట్ చేసినాం అనమాట. ఇది వస్తుందో లేదో అని గట్టిగా గుంజినాం. వచ్చేసింది అనుకో. ఆ గయైన పతంగులు పట్టుకోవద్దు దళిద్రం అంటారు. కానీ అట్లా అందరు పట్టిస్తారు, మనం పట్టించుకోము. ఇది ఒక వన్ ఆఫ్ ది కంటెంట్ కాబట్టి మనం చేసేసినాం. గైస్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇట్లా సపోర్ట్ చేస్తుండ్రి. ఇంకేమైనా కంటెంట్స్ కావాలంటే కామెంట్ అయితే చేయర్రి. ఇది ఒక చిన్న కంటెంట్ ఈ సండే అయితే ప్లాన్ చేసిన. మీరు మోస్ట్ ఆఫ్ ది కంటెంట్స్ అడగకండి, కొత్తగా ఏదో అడగండి. కొందరు సబ్స్క్రైబర్స్ బాగా అడిగారు, బర్లీ మాంజది అట్లా అడిగారు. అట్లా అడుగుతుండ్రి. మళ్ళీ లేదంటే మార్కెట్లో ఏదైనా కొత్త ఐటమ్ వచ్చిందా అన్నట్టు అట్లా అడిగితే చెప్తా నేను. ఇంకా ఏదైతే గోపాల్ సింగ్ అంకుల్ వీడియో పెట్టినా అది కూడా మంచిగా చాలా మంది కామెంట్ చేస్తుర్రు. మళ్ళా నంబర్స్ అడుగుతుర్రు. ఒకటి ఏంటంటే అంకుల్ షాప్ లో ఇంకా ప్రైజింగ్ డీటెయిల్స్ రాలేవు. అది వీడియో అంకుల్ మళ్ళీ కాల్ చేస్తా అని అన్నాడు. ఆ సపరేట్ వీడియో వస్తుంది. అలా 10 ఫీట్ కైట్ కూడా తయారు చేస్తారు. అట్లానే ఇట్లా సపోర్ట్ చేస్తుంటారు. రెగ్యులర్ గా వ్లాగ్స్ వస్తుంటాయి. ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని పెట్టుకుంటే వాడ ప్లేన్ చేయడం గాయస్. ప్లేన్ మా ఇంటికాడ నుంచి ప్లేన్ కూడా కనబడుతుంది గాయస్. ఎయిర్పోర్ట్ ఇక్కడనే కదా, నేను అన్నగా ఒక 10 to 15 ఏరియాస్ కనబడతాయని అవే అట్లా అని. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయర్రి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.